హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతులకు ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో అదేంటి అని అంటే, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ను అమలుపరచడానికి కేంద్రం అయితే అనుమతి ఇవ్వటం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోయినట్లయితే పంటకు నష్టపరిహారం అందించడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను గతంలోనే చెప్పటం జరిగింది. అయితే దీనికి ఈ స్కీమ్ను తెలంగాణలో ప్రవేశపెట్టడానికి అనుమతి కావాలి అని చెప్పేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయటం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. అయితే వెంటనే ఆ స్కీమ్ను అమలు పరిచినట్లయితేనే ఆ స్కీము వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి అందుబాటులో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అధికారులు తెలపటం జరుగుతుంది. అయితే వెంటనే అమలు పరచాలి అంటే ఇప్పుడు మనకు రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉండటం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల దీనికి వెంటనే అమలు పరచాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకొని అప్పుడు ఈ స్కీమ్ని అయితే మన రాష్ట్రంలో అమలు పరచవచ్చు. సో అదే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలియటం జరుగుతుంది. ఒకవేళ ఎన్నికల సంఘం పర్మిషన్ ఇవ్వకపోయినట్లయితే ఈ స్కీము వర్షాకాలం సీజన్లో కూడా అందుబాటులో వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దాదాపుగా ఈ స్కీమ్కు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి ఈ ఫసల్ బీమా స్కీమ్ అయితే అందుబాటులోకి రావటం జరుగుతుంది. ఇప్పుడు జరిగినట్లుగా పంట నష్టాలు జరిగినట్లయితే రైతుకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నష్టపరిహారం ఈ యొక్క ఫసల్ బీమా యోజన స్కీమ్ ద్వారా రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.